పచ్చ మీడియా దృష్టిలో కమ్యూనిస్ట్ పార్టీల్లో సిపిఎం వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటుంది, సిపిఐ మాత్రమే కూటమి వెంట ఉంటుంది అని వాళ్లే వార్తల్లో చెప్తా ఉంటారు. అనేక సార్లు వాళ్ళు చెప్పారు. సిపిఎం అమ్ముడు పోయిందని కూడా దారుణమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కానీ సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ చాలా స్పష్టమైనటువంటి కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా లోపాలను ఆషామాషిగా తీసుకోవద్దు. అక్కడ జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సినటువంటి భద్రతని కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. జగన్మోహన్ రెడ్డి విన్నపాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఇటు చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి దాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఒక సరైనటువంటి సూచన చేశారు రామకృష్ణ. ఆయన అభినందించి తీరాలి. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పిస్తుంది అనేటటువంటి విశ్వాసం మాత్రం ఏమాత్రం లేదు, సన్నగిల్లిపోయింది అనేది ఇప్పుడు మనకు అందినటువంటి ఒక వార్త ద్వారా తెలుస్తా. త్వరలో వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం అటు హోంమంత్రి అమిత్ షా గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవబోతున్నారు. ఈ 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అది బయటకు వచ్చిన సమయంలో జరిగినటువంటి భద్రతా లోపాలన్నింటినీ కూడా, ఆయన పర్యటన దృశ్యాలన్నింటినీ కూడా వీడియో దృశ్యాలతో సహా అటు కేంద్ర మంత్రి అమిత్ షా గారికి స్పష్టం చేయదలుచుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి కృష్ణదేవరాయలు ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్ని డ్రామాలే, కోడికత్తి కూడా ఒక డ్రామానే. మరి కోడికత్తి డ్రామా అయితే అప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ కదా. ఆ తర్వాత కోడికత్తి సంఘటన జరిగిన తర్వాత కూడా 1.5 సంవత్సరం పాటు అధికారంలో ఉంది కదా తెలుగుదేశం పార్టీ. మరి ఎందుకు తేల్చలేదు దాన్ని? అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ అయ్యుండి ఫ్యూజన్ ఫుడ్స్ అధినేత అయినటువంటి హర్షవర్ధన్ ఎందుకు పరారీ అయ్యాడు? ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎక్కడ దర్యాప్తు చేస్తుందోనని చెప్పేసి, ఈ రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి సిబిఐ తోక కత్తరిస్తున్నట్టుగా ఈనాడులో కార్టూన్ వేయించుకొని మరి సిబిఐకి రాష్ట్రంలో ప్రవేశించకుండా ఎందుకు అడ్డుకున్నాడు? కోడికత్తి డ్రామా అయితే రుజువు చేయొచ్చు కదా. ఎన్ఐఏ ద్వారా ఇప్పటికీ కూడా కేసు జరుగుతా ఉంది కదా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా. మరి ఆ కేసును మూసేయించవచ్చు కదా. ఇలాగే ఉంటాయి తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి తప్పుడు పనులు చేసే తెలుగుదేశం పార్టీ. ఎదుటి వాళ్ల మీద ఆ తప్పు ఎదుటి వాళ్ళు చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేయడంలో కూడా గిన్నీస్ బుక్ రికార్డు కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. అంటే గిన్నీస్ బుక్ కి అప్లై గాని చేస్తే అబద్దాలు ఆడేటటువంటి పార్టీ ఏదని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆ ప్రైజ్ కొట్టేస్తారు. ఈ రోజున హోంమంత్రి అనిత గారు ఏం చెప్తున్నారు? 1100 మంది పోలీసులు మేము అక్కడికి ఇచ్చాం, వాళ్ళ కార్యకర్తలు అద్దాలు పగలు కొడితే మేమేం చేస్తామన్నారు. మీరు 1100 మంది సెక్యూరిటీ అక్కడ నిజంగా పోలీసులు గాని ఇచ్చి ఉంటే ఆ 1100 మందిలో ఒక 20 మంది రోప్ పార్టీ అంటే రోపు ఒక తాడు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోప్ లోపలికి తీసుకొని హెలికాప్టర్ దాకా తీసుకురాలేకపోయారా? ఎందుకు ఈ అబద్దాలు? 1100 మంది సెక్యూరిటీ అక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన ముగించుకొని బెంగళూరు వెళ్ళటానికి ఆ ఫ్లైట్ దగ్గరికి ఎందుకు రాలేకపోయారు? హెలికాప్టర్ దగ్గరికి ఎందుకు రాలేకపోయారు? భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుంది. కుట్ర దాగి ఉంది దీని వెనకాల. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగి ఉంటే వాళ్ళ కార్యకర్తలే ఆ పని చేశారనేటటువంటి తీవ్రమైనటువంటి నీచమైనటువంటి ఆరోపణ చేయటానికి కూడా, అపవాదును వేసి తప్పించుకోవటానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం వెనకాడదు అనేటటువంటి సందేహం వైఎస్ఆర్సీపీకి వచ్చింది. అదే సందర్భంలో ఆ ఒక్కడిని అడ్డు తొలగించుకుంటే చాలు, జగన్మోహన్ రెడ్డి అనే ఒక్కడిని అడ్డు తొలగించుకుంటే చాలు, అతన్ని భౌతికంగా లేకుండా చేస్తే చాలు, ఈ రాష్ట్రంలో మన అధికారానికి అడ్డు ఉండదు అనేటటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచన కూడా వాళ్లలో ఉంది అనేటటువంటి సందేహం వైఎస్ఆర్సీపీ నేతలకు కలిగింది. అందుకే కావాలని సెక్యూరిటీ విషయంలో చేతులెత్తేస్తా ఉన్నారు. సెక్యూరిటీ కల్పించకుండా మాజీ ముఖ్యమంత్రిని తన మానాన్ని తనకు వదిలివేస్తున్నారు. వాళ్ళు అన్నట్టుగా ఆలోచిద్దాం ఒకసారి. ఏది ఆయన అభిమానులే వచ్చి అద్దాలు పగలగొట్టుకున్నారు అనేది. ఆయన అభిమానులే అద్దాలు పగలగొడితే ఆయన అభిమానుల ముసుగులో దుండగులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు హాని తలపెడితే అప్పుడు కూడా ఇదే చెప్తారు కదా. అందుకే వైఎస్ఆర్సీపీ బృందం కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి
వాస్తవాలు తెలియజేసి గతంలో ఎక్కడెక్కడ ఆయన పర్యటించారు ఈ 10 నెలల కాలంలో పర్యటించినప్పుడు దృశ్యాలను కూడా కళ్ళకు కట్టినట్లుగా వాళ్లకు వివరించడానికి సమాయత్తమైంది. ఇది మంచి పరిణామం. ఈ జాగరూకత అనేది వైసీపీకి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున సభాపతిగా ఉన్నటువంటి అతను అయ్యన్న పాత్రుడు ఏమన్నాడు, జగన్ ఓడాడు కానీ చావలేదు అన్నారు. అంటే అతని చావు మీద వీళ్ళకెంత కోరిక ఉన్నదో. అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, గాలిలో తిరిగేవాడు గాలిలోనే కలిసిపోవాలి, తిరిగి రాకూడదు అనుకుంటున్నాను అన్నారు. ఇటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలు ఉండేటటువంటి వీళ్లతోటి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.